వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. తెలంగాణ ఉద్యమంలో ఒక బలిష్టమైనటువంటి పార్టీగా ఎదిగి ఆ బలిష్టమైనటువంటి పార్టీ ఈరోజు నామరూపం లేకుండా ఎందుకు పోతోంది? బలిష్టంగా ఉద్యమంలో అందరి మన్ననల్ని అందుకున్నటువంటి ఒక పార్టీ ఎందుకు కనుమరుగవుతోంది? ఎందుకు వ్యతిరేకమైంది? ఎందుకు ప్రజలకు వ్యతిరేకమైంది? అంటే ఇదంతా కూడా కారణం కేవలం ఆ కుటుంబం అంతా కూడా అహంకారంతో ప్రవర్తించడం ఒకటైతే, ఏ ఎమ్మెల్యేలను సరి అయినటువంటి విధంగా పనిచేసే విధంగా తీర్చిదిద్దకపోవడం, ఇష్టం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి తెలంగాణకు తీరని నష్టం చేసినటువంటి విధంగా ప్రవర్తించుంటారు. కాబట్టే ఇలా తెలంగాణ ప్రజలు నామరూపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవుతుంది కూడా, ఇది 100% అయి తీరుతుంది, దాంట్లో డౌటే లేదు. అందరూ 20 ఏళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేసినటువంటి రోజులు ఉన్నాయి. మహామేధావి, రాజకీయ మేధావి, ఆయనను మించినటువంటి మేధావి ఈ భారతదేశంలో లేరు అనేటటువంటిది కూడా ఒకానొక టైంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ మాటలు విన్నాం. ఆ మేధావిగా మారి ఈ తెలంగాణ మొత్తం ఆగమాగం అతలాకుతలం చేసి పెట్టిండు. బలిష్టమైనటువంటి పార్టీని బొందలకు తోలేసిండు. అంటే టోటల్గా ఒక 1000 అడుగుల భూమిలోకి వెళ్ళబోతోంది. ఇప్పుడు 100 అడుగులు వెళ్ళిపోయింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ దురహంకారం, వాళ్ళకి ఇప్పటికీ కూడా అహంకారం పోలే. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. నేనేమంటానంటే, దయచేసి మీరు ప్రతిపక్షం వద్దు. మీ పని మీద ఏదైనా బిజినెస్లు ఉంటే చేసుకోండి. ప్రజలే ప్రతిపక్షంగా పనిచేస్తున్నారు కూడా. ఇలా అనేక యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా వారియర్స్, అనేక మంది అద్భుతమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్లీ 5 మినిట్స్లో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి చాలా ఛానళ్ళు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం ఎందుకు? ప్రతిపక్షం అక్కర్లేదు, మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రతి ఛానల్కు, సోషల్ మీడియా ఛానల్కు ప్రతి విషయము, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం తెలిసిపోయింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా వాళ్ళు తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ 5 నిమిషాల్లో ప్రజల చేతుల్లోకి, వాళ్ళ ఫోన్లోకి వీడియో వచ్చేస్తుంది. వాళ్ళకు ప్రతి విషయం తెలిసిపోతుంది. వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, మీకు ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు. నన్ను అడిగితే మీరు అసెంబ్లీకి కూడా పోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రజలకు వాయిస్ ఇస్తారో దాన్ని బట్టి యూట్యూబ్ ఛానళ్ళు స్పందిస్తాయి, ప్రజలు స్పందిస్తారు. బ్రహ్మాండంగా
కొనసాగుతుంది, నిలబడుతుంది, ప్రజలు బతుకుతారు, ప్రజలు వాళ్ళకు కావలసినటువంటి అందుతాయి. మీరు ప్రతిదానికి అడ్డం పడి ఏదో మాట్లాడి ఏది చేయనీయకుండా ఉండడం కరెక్ట్ కాదు. మీరు డబల్ బెడ్రూమ్లు అన్నారు, డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దళిత బంధు అంటే మీ వాళ్ళకే దళిత బంధు ఇచ్చిండ్రు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళితులకు 3 ఎకరాలు ఇయ్యనే లేదు. అటు కాళేశ్వరంలోనో లేకుంటే మేడిగడ్డలనో దాంట్లో దీంట్లో అన్నింటిలో మొత్తం కమిషన్లు దొబ్బేసి పేద ప్రజల భూముల్ని లాక్కొని వందల వేల ఎకరాలు మీరు లాక్కొని మీరు బినామీల పేరు మీద పెట్టుకున్నారు. కేజీ టు పీజీ అన్నావు, కేజీ టు పీజీ మీరు చేయలే. ఉన్న స్కూళ్ళను మూసేసిండ్రు, చాలా స్కూల్ పోయినాయి. అదేవిధంగా ఇంకా రకరకాల స్కీములు చెప్పిండ్రు. పాపం పిల్లగాళ్ళకు వయసు అయిపోయి ఇలా అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా విద్యార్థులు ఉద్యమం చేసి చదువుకొని ఇలా ఈ ప్రభుత్వం 44 నుంచి 46 చేసింది. కనీసము ఆ 2 ఏళ్ళ వ్యవధి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అన్న ఉద్యోగాలు రావడానికి. ఇప్పుడు ఇక 47 ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, 48 అయినటువంటి పరిస్థితి ఏంది? ఇలా సరి అయిన టైంకు వాళ్ళు జీతాలు ఎత్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు. మీరు చేసిన ఎన్నో ఉచిత పథకాలని చెప్పి మీ వాళ్ళకు మీకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పించుకొని నిజంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మందికి మీరు తీరని అన్యాయం చేసి ఇలా 100 అడుగుల లోపలికి పోయినరు, భూమిలో లోపలికి పోయినరు. రేపు 1000 అడుగుల లోపలికి పోయి మూసుకోవాలా, ఏమి మీ చెంతకు రాకుండా ఉంటుంది. మీ చిట్టా ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము చిట్టా తీసి ప్రజలకు చెప్పాలా, లేకపోతే జైలన్న పెట్టాలి. మీరు అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఏదైతుందో అది ఆ చిట్టాన్న తీయాలా, బయట పెట్టాలా ప్రజాకోర్టులో, లేకపోతే మిమ్మల్ని జైలన్న పెట్టాలి. అలాంటి పరిస్థితి మీ కుటుంబ పాలనకు అలాంటి గతి పట్టింది. మాలాంటి అనేక మంది ఉసురు తలిగి మీకు ఆ గతి పట్టింది. ఖచ్చితంగా మీకు ప్రతిపక్షం అవసరం లేదు. ప్రజలే ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతారు, ఖచ్చితంగా కొనసాగుతారని తెలియజేస్తూ మీరు మూసుకోండి. మీకు తెలిసిన అనవసరమైనటువంటి మీటింగులు పెట్టుకుంటా, అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి మార్గంలో మీరు ఉన్నారు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు వినేటటువంటి పరిస్థితి లేదు. మీ మాటలు వినబుద్ధి అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరికి వినబుద్ధి అవ్వట్లేదు. మీరు మాట్లాడుతుంటే ప్రతి మాట అబద్ధం అనిపిస్తుంది, అది నిజమైన అబద్ధం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితికి వచ్చేసిరు మీరు చెప్తే ఇప్పుడు వినేటటువంటి పరిస్థితి లేదు. మీకు ప్రెస్ మీట్లు వేస్ట్, మీటింగులు వేస్ట్. ఉన్నోళ్ళంతా కూడా జంప్ అయిపోతారు త్వరలో, ఇంకా జంపులు అవుతాయి. మీరు చివరకు ఆ 4 మిగులుతారు. దాంట్లో కూడా ఎవరన్నా జంప్ అయ్యే అవకాశాలు కూడా బలిష్టంగా ఉన్నది. కాబట్టి ప్రజలే ప్రతిపక్షం. మీరు ప్రతిపక్షం వద్దని ఈ వీడియో ద్వారా ప్రజానికానికి చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా.